హాయ్ హరి, హాయ్ గోపి, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ బ్రో. నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో మీరు తీసిన ఫిలిం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నైస్. హరిశ్చంద్ర కథ. హరిచంద్ర కదా. కాదు అంటే లైక్ ఓటీటీ అనుకొని తీసారా, జస్ట్ సిరీస్లా అనుకొని తీసారా, స్టోరీలా అనుకొని తీసారా, ఏంటది చెప్పు. సో ఫస్ట్ మేము ఇది 2 minutes రీల్ లాగా అనుకున్నాం బ్రో. 2 minutes సిరీస్ రీల్ లాగా అప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతుంది. అవును. 2 minutes అనుకుంటే అదే అలా స్టార్ట్ చేసాము. బట్ అది వచ్చేసరికి 8 minutes వస్తుంది స్టోరీ 20 minutes దాకా ఈచ్ ఎపిసోడ్ అయిపోయింది అనమాట. సో అట్లానే సరే ఇది యూట్యూబ్కి తీద్దామని చెప్పి మేము స్టార్ట్ చేసాం. సో ఆ తర్వాత మేకింగ్ ప్రాసెస్లో బాగా వస్తుందని చెప్పి ఎస్ విల్ గో ఫర్ ఓటీటీ అని చెప్పి కొంచెం అలా వచ్చింది ఓటీటీ. సో మేకింగ్ ప్రాసెస్ లో అప్పటికి గోపి చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు అనమాట, లేదు మనది ఓటీటీకి వెళ్తుంది అని. బట్ మేము ఎడిట్ టేబుల్ వరకు ఉన్నప్పుడు అండ్ ఒక ప్రివ్యూ మేము చూసుకునేంత వరకు కూడా మాకు అంత కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు కూడా. అంటే వీడు నార్మల్ అంటే ఇంకొకటి మేము షూట్ చేసేటప్పుడు యూట్యూబ్లో ద బెస్ట్ అయి ఉండాలి. మేము ఓటీటీ లెవెల్లో తీస్తే బాగుంటుంది. యూట్యూబ్లో బెస్ట్ క్వాలిటీ ఇద్దాము, ఓటీటీలో తీద్దాము. కెమెరామెన్కి ఇది ఒకటే, బట్ వితౌట్ ఎనీ ఆర్ట్ డిపార్ట్మెంట్, వితౌట్ ప్రొడక్షన్ డిజైన్, అది ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళిపోయాను ముందు నుంచి. అచ్చా. సో చెప్పండి. మా డైరెక్టర్ అంటాడు అనమాట, ఇది యూట్యూబ్కి ఎక్కువ ఓటీటీకి తక్కువ, మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటుంటే లేదు నేను మా డిఓపికి చెప్తుంటే, వాసు తన పేరు, వాసు ప్రతి ఫ్రేమ్ కొంచెం మంచిగా ఉండాలి, ఓటీటీ లాగా ఉండాలి, యూట్యూబ్లో అనొద్దు అని. సో అక్కడి నుంచి మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే, అంటే కథ ఇది కొంచెం బ్యాక్ డోర్కి రిలేట్ అవుతారు చాలా మంది, బ్యాక్ డోర్ స్టోరీ కాబట్టి అందరు రిలేట్ అవుతారు అన్న కాన్ఫిడెన్స్. ఇప్పుడు సింపుల్ బ్రో, బీటెక్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, డిగ్రీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బ్యాక్ డోర్ అనే దానికి బాగా రిలేట్ అవుతారు. ఎక్కడో దగ్గర అరే నీకు రావట్లేదురా జాబ్, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 4 లక్షలు కడదాం రా, పోయేదేముంది, నీ లైఫ్ ఇంపార్టెంట్ కదా. సో అక్కడి నుంచి మిస్ఫైర్ అయ్యి చాలా బాధలు పడ్డ వాళ్ళు ఉన్నారు. సో దాని మీద ఒక ఎంటర్టైన్మెంట్ వేలో మేము చెప్దామని చెప్పి మెయిన్ ప్లాట్ హరిచంద్ర గారు. అచ్చా ఓకే. అది మీరు ఇందాక అన్నట్టు లైక్ యూట్యూబ్కి ఓటీటీకి చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది, లైక్ ఆ క్వాలిటీ వైజ్ కానివ్వండి, లేదంటే చూసేటప్పుడు ఫ్రేమ్ ఇది యూట్యూబ్లో తీసారు అనుకోకుండా ఒక చిన్న డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. దానికి మీరు ఏం డిఫరెన్షియేషన్ చేశారు? అంటే మెయిన్గా మేము ఎక్కువ పోర్ట్రేట్ షాట్స్కి వెళ్ళాం అనమాట. లైక్ వైడ్ ఫ్రేమ్స్ ఎక్కువ పెట్టి దొరికిపోయేలా కాకుండా, అంటే ఇది బేసిక్గా డిఓపి చెప్తే ఇంకా ప్రాపర్గా ఉంటుంది, బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ పోర్ట్రేట్ షాట్స్కి ఎక్కువ వెళ్ళాము, ఎక్కువగా వైడ్స్ పెట్టలేదు. సో అందుకని మీరు ఎక్కడ సిరీస్ త్రూ అవుట్ చూసినా సరే మీకు ఫ్రేమ్లో 2-3 ఉన్నా సరే కంజెస్టెడ్ ఫీలింగ్ అయితే రాదు. మీకు ఉన్న వాళ్ళనే నీట్గా చూపించాము. అండ్ మేము ఎక్కువగా బ్యాక్గ్రౌండ్స్ని ఎక్కువగా ఫోకస్ చేసుకున్నాం అనమాట. మాక్సిమం మేము డే లైట్లోనే షూట్ చేయడం. సో డే లైట్ అయితే మనకి ప్రాపర్ ఇది న్యాచురల్ లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనం ఎక్కువగా లైట్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే యూట్యూబ్కి ఎక్కువ ఓటీటీకి తక్కువ అనే డిఫరెన్షియేషన్ అనేది పెద్దగా మేము చెప్పలేమేమో కానీ, మనం తీసే వర్క్లో కెమెరా వర్క్ అనేది ఎక్కువగా ఉండాలి. లైక్ ఆ కెమెరా మూవ్మెంట్స్ కానీ, ఆ ట్రాక్ చేయడం కానీ, అండ్ కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ లాగ్ అనే ఫీలింగ్ రానికూడదు. ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు కూడా సరే ఇప్పుడు ఈ షార్ట్ అయింది, ఒక డైలాగ్ కంప్లీట్ అయింది, ఆ చిన్న ఒక మైన్యూట్ సెకండ్ ఇస్తారు నార్మల్గా. సినిమా క్వాలిటీలో చూసుకున్నట్టయితే కొంచెం ఫాస్ట్గా క్రిస్ప్ అనేది ఉంటుంది. సో కొంచెం పేస్ కూడా ఫాస్ట్గా చేసాము. సో దానివల్ల ఏమవుతుంది, అండ్ ఆల్సో మ్యూజిక్ అనేది కొంచెం ఎక్కువగా మీకు డామినేట్ చేస్తూ ఉంటుంది కొన్ని సార్లు. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి బ్రో, అన్ని క్రాఫ్ట్స్ కలుస్తాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మేము అంటే ఇప్పుడు సూర్య గారి కరుపు కానీ, లేకపోతే నెక్స్ట్ విశ్వనాథన్ సన్స్ ఏవైతే చేశారో అటు సైడ్ చేసిన స్టూడియోస్ లోకే వెళ్ళాం అనమాట. పోస్ట్ ప్రొడక్షన్ లో ఎక్కువగా మేము ఫోకస్ చేసాం. స్టూడియోస్ లో భరత్ బ్రో అని ఉంటారు వాళ్ళు, అంటే చూసారు చాలా బాగుంది బ్రో, మనం చేద్దాం, తక్కువలో వేద్దాం అని బాగా సపోర్ట్ ఇచ్చారు. ప్రతి దానికి మేము చాలా తక్కువగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము అడుగు తినేవాళ్ళం, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇంతే ఉండే, మీరు మాకు ఎంతో కొంత చేసి ఇవ్వండి, ఇంతే. అంటే మేము బడ్జెట్ లో నేను క్లియర్ గా చెప్పేటోళ్ళం. అంటే ఏంటంటే నా సైడ్ నుంచి బడ్జెట్ ఇదే అండి, మేము బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్. సో ఇది ప్రాసెస్. మేము ఏంటంటే ఒకరితో పని చేసినామని అంటే వాళ్ళతో లాంగ్ టర్మ్ పెట్టుకుంటాం అనమాట. ఒక ప్రాజెక్ట్ కానీ మేము ఎప్పుడు పెట్టుకోం. ఇప్పుడు మేము చేసే శబ్దం స్టూడియోస్ అతనితోటి ఇది వెళ్ళినాక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నాం. మేము చాయ్ షార్ట్స్ లో ఒకటి చేసాం, అది కూడా ఆయనకి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ అది వెళ్ళలేదు. బట్ ఎవ్రీథింగ్ మాతో ఉన్న కిరాణా కొట్టులో చేసే బిజినెస్ బట్ నిజంగా నేను ఆహాలో ఈ సిరీస్ ఏదైతే చూస్తున్నంతసేపు అంటే ఆ క్వాలిటీ ఇదంతా పక్కన పెడితే మీకు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఒక గ్యాంగ్ ఉంటే గ్యాంగ్ ఖచ్చితంగా ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తారు. అంటే కొన్ని థింగ్స్ జరుగుతుంటాయి గ్యాంగ్లో,
ఒక వినాయకుడు పెట్టడం ఎలాగో, ట్రూ ఒక మూవీ తీయడం ఎలాగో, ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం ఎలాగో, అలా అయితే ఖచ్చితంగా నాకు ఆ గ్యాంగ్ అనిపించింది ఇందులో. థ్యాంక్ యూ. సో అంటే లైక్ ఆహాకి ఎలా పిచ్ చేశారు ఏంటి, అంతవరకు ఎలా వెళ్ళింది? సో మేము అయిపోయాక ఫస్ట్ చాలా దానికి అనుకున్నాం, చాలా ఓటీటీస్కి అనుకున్నాం మేము. బట్ నేమ్స్ ఎందుకులా అని, బట్ వాళ్ళకి నచ్చింది, ఓటీటీస్ కూడా నచ్చాయి. బట్ ఏంటంటే వాళ్ళు అనుకునే అలైన్మెంట్లో ఇది లేదు అని అన్నారు. సో ఫైనల్ డెసిషన్ లో మేము ఇంకా గివ్ అప్ ఇచ్చేసాం. లేదు, మా ప్రొడ్యూసర్ అఖిలేష్ గారు అని ఉంటారు, బిందు అండ్ అఖిలేష్ గారు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి లేదు అఖిలేష్ గారు ఇది అవ్వట్లేదు అంటే, లేదు మీరు మంచి ట్రై ఇచ్చారు, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ నాకు ఇది, లేదు మనం వెయిట్ చేద్దాం అని చెప్పి ఆయనకి ఒక కాంటాక్ట్ ఉంది. ఆయన ముందు మార్కెట్ మహాలక్ష్మి సినిమా చేశారు, ఆ కాంటాక్ట్ మీరు ఇట్లా మాట్లాడండి అని చెప్పి ఆహా శ్రీనివాస్ గారు అని ఉంటారు, బాలబొమ్మల శ్రీనివాస్ గారు. సో ఆయనతో స్టార్ట్ చేసాం ఇంకా జర్నీ. సో ఆయన కూడా ఎస్ మీది బాగుంది, నేను కాదన్నాను, బట్ ఇప్పుడు మాకంత ఆకలి లేదు, ఆకలి టైం వస్తుంది, బట్ వెయిట్ చేయండి నేను అయ్యేటట్టు చేస్తాను అని అంటాడు. ఆయన చాలా మంచి పర్సన్ అండి. అంటే ఎన్ని డేస్ వెయిట్ చేశారు? 1.5 years వెయిట్ చేశారు. మొత్తం సినిమా అంటే సిరీస్ తీసి పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత మేబీ నియర్లీ 6 to 7 months ఆహా దగ్గర వెయిట్ చేసాం. అంటే ఒకటి ప్రాపర్ డేట్ అనేది రావాలి. ఒకటి మనకి వాళ్ళు సమ్మర్ లో ఎప్పుడో ఇద్దామని అనుకున్నారు, మేము లేదు సమ్మర్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఇది కొంచెం అంటే మా డైరెక్టర్ కి ఏంటంటే మాన్సూన్ అంటే చాలా ఇష్టం అనమాట. రైనీ సీజన్ స్టార్ట్ అయితేనే స్టోరీ రాస్తాడు, రైనీ సీజన్ స్టార్ట్ అయితేనే షూటింగ్ చేస్తాడు. సో రైనీ సీజన్ లో రిలీజ్ అయితే బాగుంటుందని ఆయన ఒక కోరిక అనమాట. సరే ఓకే, ఈ సిరీస్ కూడా ఏంటంటే ఇరిటేషన్లతో చెమటలు కారుకుంటూ, ఏసీ లేనివాడు ఫోన్ పెట్టుకుని ఇట్లా కార్చుకుంటే ఏంది సోది అనే మాట రానికుండా సైకాలజీ పరంగా కూడా మనం కొంచెం మంచి డేట్ కి వెళ్దాము. కూల్ సీజన్ కూల్ సిరీస్ ఫస్ట్ హాట్ సమ్మర్ కూల్ సిరీస్ అనుకున్నాము. ఇంత చిన్నప్పుడు మనం కూల్ సమ్మర్ కూల్ సిరీస్. సో అట్లా ఉన్న కాన్సెప్ట్ వెళ్దాము అని చెప్పేసి కొన్ని షార్ట్స్ కూడా తీసి పెట్టుకున్నాం అనమాట ట్రైలర్ కి. తర్వాత లేదు ఇది మనం ఈ సీజన్ లోకి వెళ్తే బెస్ట్, అండ్ వాళ్ళు కూడా కరెక్ట్ గా July 31st డేట్ ఇచ్చారు. అనుకోకుండా అది ట్రెండ్ అయింది, చాలా మంది చూస్తున్నారు. కొంతమంది తిరుపతి నుంచి మెసేజ్ పెట్టి బ్రో రండి బ్రో ఇంటరాక్షన్, అసలు ఎవరు కూడా తెలియదు బ్రో నాకు. మనది బెస్ట్ కాంప్లైంట్ బ్రో, మాకు తిరుపతి నుంచి వచ్చిందంటే మా ఫ్రెండ్ తిరుపతి లైన్ లో ఉన్నాడంట. ఉంటే జస్ట్ ర్యాండమ్ గా పర్సన్స్ కలుస్తారు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఫిలిం గురించి మాట్లాడుతున్నారంట. రీసెంట్ గా మీరు ఏం చూసారు అంటే, మేము హరిశ్చంద్ర కథ అని ఒకటి చూసామని అంటే, మనోడికి మేము ఫ్రెండ్సే, ఎలా చూసారో అని అడిగారు కావాలని. ఆహాలో ఉంది బ్రో, ఆహాలో ఉంది మీరు కూడా చూసేయండి బాగుంటది, చాలా ఇట్లా కూర్చొని ఇట్లా అయిపోయింది అని అన్నాడు. నాకు అసలు ఎక్కడ తిరుపతి ఎక్కడ మనము అంటే మేము అంత ఇప్పుడిప్పుడే వస్తున్నాం బ్రో, అంత ప్రమోషన్స్ కూడా మేము మా బడ్జెట్ లోనే ప్రమోషన్స్ చేసుకున్నాం. సో అలాంటి వాళ్ళకి ఎక్కడో తిరుపతి నుంచి చూసి బాగుంది అని చెప్పి ఈయనకి చెప్పడం, ఈయన మా ఫ్రెండ్ ఏమంటామంటే ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్ అని అనుకోవాలి. మేము చాలా నమ్మినాం అనమాట ఈ సిరీస్ కోసం. సిరీస్ ఓకే అవ్వాలని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం, రిలీజ్ అవ్వాలని చెప్పి అరుణాచలంకి వెళ్ళాం. అరుణాచలం కాదు, అనంతపద్మనాభ స్వామి అరుణాచలం కూడా వెళ్ళినాం. మళ్ళీ ఇది రిలీజ్ అయ్యే టైంకి నేను ఎందుకో వెళ్ళిపోయినా, తిరుపతికి వెళ్ళాలి అని అనిపించింది, వెళ్ళిపోయి దండం పెట్టుకొని నెక్స్ట్ డే రిలీజ్ అనమాట. సో చాలా మేము నమ్మినాం దీన్ని, దేవుడు కంటెంట్ కూడా నమ్మాము. అంటే కంటెంట్ బాగుంది బ్రో, అంటే రిలీజ్ కావడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అని మేము చాలా కూర్చున్నాం అనమాట. సరే ఇప్పుడు మీ కష్టాలు మిగతా వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి, రిలేట్ అవ్వాలి కాబట్టి, వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ రావాలి కాబట్టి నేను అడుగుతా, షూటింగ్ ప్రాసెస్ అంటే లైక్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఎంత బడ్జెట్ తో చేస్తారు ఈ ఫిల్మ్ కానీ, బట్ నేను చెప్తా ప్రాసెస్ ఎట్లా అంటే, మాకు బడ్జెట్ రాగానే మేము ఫిక్స్ అయింది ఏంటంటే, మనం పెద్ద టీమ్ తో వెళ్ళలేము, సో లెట్స్ డూ మల్టీ టాస్కింగ్ అని అనుకున్నాం. సో మనకి ఎడిటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. యాక్టర్స్ షూటింగ్ అంతా ఒక ఎత్తు, పోస్ట్ ఒక ఎత్తు. సో మనోడు చిన్నప్పటి నుంచి మంచి ఎడిటర్. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనం మంచి ఎడిటర్ అనమాట. సో ఎడిటింగ్ కూడా దీనికే చేసి అని చెప్పి మా డైరెక్టర్ ఇంకా మా టీం ఫిక్స్ అయిపోయినాం. అక్కడ అయిపోయింది ఒకటి. సో ఎగ్జిక్యూషన్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఉన్నప్పుడు సరే నేను తీసుకుంటా, మాకు అలవాటే. మేము సిఏపిడిటీలో చేసేటప్పుడు కూడా హెల్ప్ చేసుకునేటోళ్ళం. ఒక షార్ట్ అయిపోగానే వాళ్ళు చిన్నదే కదా యూట్యూబ్ సిరీస్ కాబట్టి హెల్ప్ చేసుకునేటోళ్ళం. అది మాకు అర్థమైంది. టీఎంపీ అని మేము ఒక ప్రొడక్షన్ లో వెళ్ళినాం బ్రో, మా ఛానల్ తో కంబైన్ చేసినప్పుడు మేము ఇద్దరం కలిసి స్కెచ్ వీడియోస్ చేస్తుండే. అక్కడ మాకు మేకింగ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. సో అదంతా తీసి ఇక్కడ పెట్టినాం. ఎక్స్పీరియన్స్ సెట్ లో ఎంత మంది వర్క్ చేస్తారు? ఒకవేళ 10 మంది. నేను చెప్తా షూట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అని అంటే, మార్నింగ్ 5:30కి మా కో డైరెక్టర్ ఫోన్ చేస్తాడు, సాయి కుమార్, లేచిర్రా అని అంటాడు.
లేచిన నాకు ఒక కార్ ఉంటుంది అనమాట, దాని పేరు డాన్. మారుతి 800 టాప్ ఎండ్ అని చెప్తాను. Top end ఏ? టాప్ ఎండ్ ఏసీ వస్తుంది కాబట్టి టాప్ ఎండ్ అని చెప్తాను. నేను రోజు పొద్దున్న 5:30కి లేచి 6:30 కల్లా మా షూటింగ్ ఉంటది కదా, అదంతా వేసి వీడిని ఎక్కించుకుంటా. వీడిని ఎక్కించుకొని హైదనగర్ వెళ్ళాలి కదా, ట్రైపాడ్లు స్టాండ్ అన్ని లోపల పెట్టి ఎక్కించుకుంటా. నన్ను వచ్చి ఎక్కించుకుంటాడు. దీని తర్వాత హీరోయిన్ మెట్రో స్టేషన్ దగ్గరకు వస్తుంది. క్యాబ్ ఇట్లా కావాలని ఏం అడగలేదు, ఆమె మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కించుకుంటా. అట్లా ఎక్కించుకొని అంతా సెట్కి వెళ్తాం అనమాట. ఆ లోపు అక్కడ హేమంత్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, హేమంత్ శ్రీనివాస్ అని. వాళ్ళు నైట్ ఉన్న ఎక్విప్మెంట్ వాళ్ళు రెడీ చేస్తారు అనమాట. రెడీ చేసి మా డైరెక్టర్ వచ్చేసి ఏ షాట్ చేయాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో స్టార్ట్ అవుతుంది. మేము 7 అంటే 7 కల్లా షార్ట్ ప్లానింగ్ అయిపోతుంది. ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ బ్రో, ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్. అంటే మీరు పేపర్ మీదే రాసుకున్నా ప్రీ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ గా రేపొద్దున మనం ఒక సినిమా తీయబోతున్నాం, 10 కోట్ల సినిమా వచ్చింది, మనం ఎట్లా ప్రీ ప్రొడక్షన్ చేస్తాం అదే చేసాం. అది మేం చేయడం కన్నా ఎక్కువగా మా డైరెక్టర్, మా కో డైరెక్టర్ ఫుల్ క్లారిటీ. అది ఎట్లుంటుంది అంటే షూట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు నేను ఈ పింక్ కలర్ చొక్క వేసుకున్నా కదా, ఇక్కడ ఒక మంచి సీన్ ఒకటి చేసాము, అదే లొకేషన్ ఇట్లా చూస్తాడు మా డైరెక్టర్, ఇదే చొక్కాతో సాడ్ మౌంటేజ్ ఒకటి ఇక్కడ. సో సెకండ్ ఎపిసోడ్ లో తీసిన మంచి మౌంటేజ్, మంచి సీన్ ఎక్కడో 4th 5th ఎపిసోడ్ లో మౌంటేజ్. సో యాక్టర్ దానికి ఇమీడియట్ గా మోల్డ్ అవ్వాలి. ఇట్స్ నాట్ ఓన్లీ టెక్నీషియన్ పార్ట్, యాక్టర్ కూడా అదే టైంలో అదే కామెడీ చేయగానే మళ్ళీ సాడ్ సీన్ కి వచ్చేసేయాలి, సాడ్ చేయగానే మళ్ళీ ఇప్పుడు కామెడీకి వచ్చేయాలి. రోజుకి అట్లా 14 సీన్లు 12 సీన్లు కొట్టేవాళ్ళు. 7 కి స్టార్ట్ చేస్తాం బ్రో. మా డిఓపి కూడా వీళ్ళందరూ కానీ ఏం తిట్టుకునేటోళ్ళు కాదు. 8, 9 అంటే ఈ సీన్ అయిపోతుంది. ఒక్క రోజులో దగ్గర 8 నుంచి 10 సీన్లు కొట్టేటోళ్ళు. ఎంత ఇది టైం లెంత్ ఎంత వచ్చింది? 1:45 టోటల్ సిరీస్ షార్ట్ ఇన్ 11 days విత్ ప్యాచ్ వర్క్. విత్ ప్యాచ్ వర్క్ అంటే అది కూడా 10 days షూటింగ్ అయిపోయింది. 11th డే రోజు ఏవైతే మనం బెటర్ చేయాలనుకుంటున్నాము అనేది ఒక 1 week యాడింగ్స్ చేసుకున్నాం. అంటే చూసుకున్నాం ఎట్లా వచ్చింది అని, ఒక లైన్ చూసుకొని ఓకే ఇక్కడ ఇది యాడ్ చేస్తే బాగుంటుంది అని మళ్ళీ రాసుకొని ఏ లొకేషన్స్ కావాలి. మార్నింగ్ 7 AM to 10 AM ఈ లొకేషన్, 11 AM to ఇది ఒక గంట బ్రేక్ లంచ్ కి, మళ్ళీ ఆ తర్వాత ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ గా టైం లో చేసేసారా? కంపల్సరీ. ఇప్పుడు లంచ్ ఇప్పుడు వీడు అన్నట్టుగా 2 to 2:30 1 to 1:30 మా కెమెరామెన్ కింద 2 o'clock కింద కెమెరా ఆపిస్తాం. ఏమైనా సరే ప్రపంచం తల కింద మంచిగా ఉంటాం, మంచిగా షూట్ కి వెళ్తాం అన్న 2 o'clock కెమెరా ఆపిస్తాడు. సో 2 o'clock కెమెరా ఆపేలోపు 1:30 వీళ్ళు అలర్ట్ అయిపోతారు అనమాట. ఓకే అరే తీసుకురండి అని అంటే వీళ్ళు వెళ్ళి అన్ని అరేంజ్ చేస్తారు, లంచ్ అంతా అరేంజ్ చేస్తారు. ప్రశాంతంగా లంచ్ మాత్రం చాలా నీట్ గా లావిష్ గా చేస్తాము. అక్కడ మీరు 2 ఇల్లు చూసారు కదా, బయట చాలా స్పేస్ ఉంటుంది అనమాట, అక్కడే కూర్చొని లంచ్ చేసాము. ఎక్కడిది? హైత్ నగర్ హైకోర్టు కాలనీ అని ఉంటుంది. బాగున్నాయి యాక్చువల్ 2 houses చాలా. మా ఫ్రెండ్ వాళ్ళది సిటీ తాతయ్య వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే వాళ్ళకి 70 ఏజ్ ఉంటుంది ఇద్దరు, తాతయ్య నానమ్మకి, హేమంత్ వాళ్ళ తాతయ్య అమ్మమ్మకి. సో మేము షూట్ చేస్తున్నాం, పిల్లలు ఏదో కష్టపడుతున్నారు అని చెప్పి వాళ్ళ ఇల్లు మాకు ఇచ్చేసి షూటింగ్ టైంలో ఒక రూమ్ లో అడ్జస్ట్ అయ్యేటోళ్ళు లేదా బయట ఉండేటోళ్ళు. అలా మాకు అంత సపోర్ట్ దొరికింది. అది సిటీ పిల్లగాళ్ళు అని మా ఫ్రెండ్స్ ఉంటారు, హేమంత్, అర్జున్ శ్రీనివాస్ అని, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్, 1 లక్ష పైన ఫాలోయింగ్. అందులో ఉన్నవాడు స్కందన్ వర్మ రోల్ మేనేజర్ రోల్ ఎవరైతే చేసాడో ఒకడు గడ్డం ఉన్నవాడు, ఇంకొకడు హేమంత్ అని ఉంటాడు అనమాట. వాడు అప్పుడే కెనడా నుంచి వచ్చాడు, అంటే నేను దుబాయ్ నుంచి వచ్చా, వాడు కెనడా నుంచి వచ్చాడు అనమాట. సేమ్ సినిమాలు తీద్దాము అని ఒకటే రోజు వచ్చి ఇదే ప్యాషన్ తో వచ్చేసాము. వచ్చిన తర్వాత ఒకటే రోజు ల్యాండ్ అయ్యాము. వచ్చిన తర్వాత వాడు మా కోసం లైట్లు పట్టుకున్నాడు అనమాట, లైట్లు, స్కిమ్మర్లు. అవసరం లేదు బట్ మేము మనలో కోఆర్డినేషన్ అంతే. ఏదైనా సరే మాకు ఉన్న ఒక అండర్స్టాండింగ్, బేసిక్ గా షార్ట్ ఫిల్మ్ చేసే ప్రొసీజర్ నే ఫాలో అయ్యాం. కాకపోతే ఏంటంటే కొంచెం మన బ్రెయిన్స్ ఎక్కువ పెట్టాం అనమాట, ప్రాపర్ గా ఎట్లా తీస్తాము ఏంటి అది అంతే. కానీ నాకు సిరీస్ మొత్తంలో ఫ్రాంక్లీ స్పీకింగ్ టైటిల్స్ వచ్చినప్పుడు ఒక సాంగ్ వచ్చింది చూసారు, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ టైటిల్ డిజైనింగ్ కూడా బాగా నచ్చింది. మంచి ఎడిటర్ తను. అండ్ ఇంకోటి బ్రో, ఈ పాటకి సాంగ్స్ సత్యయామిని గారిని మా కోసం లిటరల్లీ వీళ్ళ కజిన్ బాహుబలి చాలా ఫేమస్ సాంగ్స్ సత్యయామిని మా కజిన్. తను అడగంగా అంటే ఒకటి గోపి ఎట్లా అంటే కొన్నింటికి సిగ్గుండదు అనమాట. లైక్ ఇప్పుడు ఏదన్నా ఒకటి కావాలి అని అంటే వీడు నిజంగా ఒకవేళ ఒక సినిమా చేసాము అని అంటే నరేంద్ర మోడీ దగ్గరికి కూడా వెళ్ళిపోయి మీరు చూడండి, ఎందుకు చూడట్లేదు, మీరు చూడొచ్చు కదా అనేటట్టు చేస్తాడు అనమాట. సో వీడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుండదు, కొన్నింట్లో సిగ్గుంటది, ఇట్లాంటి వాటిలో సిగ్గుండదు అనమాట. అయితే ఫోన్ చేసి మనకి యామిని పాట పాడుతుందా అని అంటే, అరే యామిని పాట పాడుతుంది, కాకపోతే మన దగ్గర అంత డబ్బులు లేవు ఇవ్వడానికి. అట్లా కాదు, మనకి బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి కదా, అది చెప్పి పాట పాడిస్తే ఎలా ఉంటుంది అంటే, అట్లా కాదు గోపి, బాగోదు, ఇది సింగర్ ఎంత కజిన్ అయినా సరే అది వేరే ఉంటుంది కదా. అయితే నేను యామినికి ఒకరోజు ఫోన్ చేసి, సరే వీడు అంతగా అడుగుతున్నాడు, ఒక ట్రై ఇద్దాం, ఏమైతుంది ట్రై చేయి ఒకసారి అని అంటే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే యామిని, అదే నువ్వు ఇప్పుడు ఇట్లా పాడుతావు కదా, ఎంత తీసుకుంటావు అంటే, ఎంత అయితే నీకు ఎందుకు, నేను వచ్చి పాడాలంతే కదా, వచ్చి పాడతాను
అంటే అంత మేనిఫెస్టేషన్ ఉందన్నమాట. అదేలేండి. నేను ఫోన్ చేసి నిజంగా పాట ఫ్రీగా పాడుతుంటే నేను చెప్పాను కదా గురు పాడుతుంది అని అంటాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇంతే అమౌంట్ ఉంది, మాది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు సరే డబ్బులతో కాదు ఇంకా దేంతో అవుతుంది, ప్రేమతో కొనాలి, ప్రేమతో అని అడగాలి. సో అట్లా ఇంకొక ఇన్సిడెన్స్ ఉంది. షూట్ చేసేటప్పుడు నాకు అంటే యాక్టర్గా కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాడు కదా, అప్పుడు ఏదో సన్నీ డే ఎండ బాగుందనమాట, కొంచెం నీరసం వచ్చేస్తుంది. అరే కొంచెం నీరసం వస్తుంది ఏదో కొబ్బరి బొండది కొనరా అంటే టాటా గ్లూకు ఇచ్చి 10 రూపీస్ తాగు అన్నాడు. అరే ఇది తాగడం ఏంట్రా, షూట్ చేస్తున్నాం కదా నా మీదే ఉంటుంది ఫ్రేమ్ అంతా అంటే ఇంతే ఉంది, తాగుతా అంటే తాగు లేకపోతే లేదు అంతే. అంటే బ్రో సింపుల్ బ్రో, గంట తర్వాత డిన్నర్ అంటే ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ స్నాక్స్ అదన్నీ ఉంటుంది, మళ్ళీ ఎలాగో తేవాలి ఒక గంటకు, దీనికి ఓపిక పట్టు నేను మళ్ళీ ఇంకోటి మంచిగా తిందామని చెప్పిన అంతే. అప్పుడప్పుడు మా హీరోయిన్ స్విగ్గీలో ఏదో ఆర్డర్ పెడతాది, ఎందుకు ఆర్డర్ పెట్టంటే నా డబ్బులు రా, అదే ఎందుకు దేనికి అవసరం ఏంటి, గంట తింటాం కదా అన్ని తింటాం కదా ఎందుకు, అంత టైట్ చేసాడు యాక్చువల్లీ. కాదు ఇప్పుడు ఈ చేసేసారు ఓకే, మీకు నెక్స్ట్ ఎవరికైనా చూపించడం కానీ ఇండస్ట్రీలో కానీ ఏదైనా ట్రై చేశారా కొంతవరకు తీసుకెళ్దాం అనుకుని? ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మార్తాండ్కి, లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ మార్తాండ్, మౌలి, శివాని, జయకృష్ణ, ఈ బ్యాచ్ అంతా వీళ్ళు ఏం చేశారనంటే ఫస్ట్ లిటిల్ హార్ట్స్ డబ్బింగ్ అవుతున్నప్పుడు నేను తీసుకెళ్ళి చూపించా, సాంగ్ ఇట్లా ఉంది మార్తాండ్ చూడు ఒకసారి చూసి, ఫస్ట్ విజువల్ భలే ఉంది అది ఎంతలో తీశారు ఏంటిది అని అడిగాడు. ఎందుకంటే మేము అందరం షార్ట్ ఫిల్మ్, మార్తాండ్ గోపి కలిసి షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు ఒకటి, వాట్ ద ఫిష్, అదే డాన్ అదే మారుతి కార్లో వాట్ ద ఫిష్ అని ఒక చేశారు అనమాట నైట్. ఓకే, సో భలే ఉంది ఎట్లా చేశారు ఏంటి అని అంతా అడిగాడు అనమాట. ఇలా ఉందంటే సరే ఓకే మనం మాట్లాడదాం ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి ఈటీవీ ట్రై చేసి కాంటాక్ట్స్ ఇచ్చారు, అట్లా వేరే వేరేవన్నీ ట్రై చేసి కాంటాక్ట్ బాపు లాప్ చేసారు. ఇంత తక్కువ దాంట్లో అంటే మినిమం బడ్జెట్ లో ఇంత చేయటం మంచిదని బాగా ఒక ప్రివ్యూ చేసాం, ప్రివ్యూలో కూడా మార్తాన్ కనిపిస్తాడు, చాలా కొంతమంది వచ్చారు. రిలీజ్ అవ్వలేదు, అదేం రిలీజ్ అప్పుడు లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవ్వలేదు, మేము అంతా కంప్లీట్ చేసేసుకున్నాం, అదంతా ముందే కంప్లీట్ చేసుకుని మనం లిటిల్ హార్ట్ షూట్ కి వెళ్ళిండు, ఎడిట్ చేసాక వెళ్ళా షూటింగ్ కి. అది కంప్లీట్ చేసుకున్నాక ఓకే ఇది అయిన తర్వాత వెళ్దాము, ఎందుకంటే అది కొంచెం విలనిస్ట్ రోలే, అంత విలన్ అనకూడదు బట్ ఒక విలన్ టైప్. అది అయిన తర్వాత ఇప్పుడు హీరోగా వెళ్తేనే బెస్ట్ అని దాన్ని అట్లనే హోల్డ్ చేసాం. అండ్ మా టీం వాళ్ళందరూ కూడా దానికి మంచి సపోర్ట్ ఇచ్చారు. మనం ఎందుకు ఆగాలి, నీ లిటిల్ హార్ట్స్ కోసం ఎందుకు ఆగాలని ఎక్కడా లేకుండా అనమాట. సో ఆ సపోర్ట్ ఇవ్వడం వల్ల వెళ్ళాం. సో టీజర్ ఎవరు రిలీజ్ చేశారు మీరు? టీజర్ అది సపరేట్ స్టోరీ, ప్రతిదీ ఒక అధ్యాయం. ఇప్పుడు దురంధర్ సినిమాలో ఉంటారు కదా చాప్టర్ 1 చాప్టర్ 2 మొత్తం 20 చాప్టర్లు ఉంటుంది అనమాట. సో మా ఫ్రెండ్ పవన్ శ్రీరామ్ అని ఉంటాడు, తను చేయగల చాలా ఒక 60 ఫిల్మ్స్ దాకా చేసిండు. సో తనకి వైవార్షన్న మాకు ముందు నుంచి వైవార్షన్న మా షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ గుర్కా అనమాట, అక్కడ నుంచి చూస్తున్నారంట మమ్మల్ని, మా వాడికి చూపిస్తాడు అనమాట 2019 మా ఫ్రెండ్స్ అన్న చూడండి అంటే బాగా తీశారు అని, అప్పటి నుంచి మాకు ఒకటి ఉంది ఆయనతో కనెక్షన్. సో వెళ్తే ఆయన జస్ట్ జనరల్ గా చూసి ఏంది మీరు యూట్యూబ్లో వేస్తారా అని అన్నారు. అన్న వేరే సోర్స్ లేదన్నా అది అంటే లేదు మీకు పిచ్చా, ఇది కరెక్ట్ కాదు, ఇది మీకు కష్టంగా అనిపిస్తుంది అబ్బా ఇందులో. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా రోజుకొక సిరీస్ వస్తుంది, అందులో మీరు కొట్టుకుపోతారు, అట్లాంటి వేరే వాళ్ళని రాంగ్ అని కాదు కానీ బట్ యూ మేడ్ సంథింగ్ గుడ్, అది ఓటీటీకి వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను నిహారిక గారితో నేను మాట్లాడతాను, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట అక్కడ. సో సడన్గా ఏమైపోయిందంటే తను బిజీ అయిపోయాడు, తను మళ్ళీ మాకు మెసేజ్ చేశాడు, అరే మాకు నాకు కలవాలనే ఉందిరా బట్ నాకు ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి అన్నాక మాకు శ్రీనివాస్ గారి నెంబర్ వచ్చింది, బాలబొమ్మల శ్రీనివాస్ గారు. సో ఆయనతో ట్రావెల్ అయ్యాను, ఆయన ఉన్నది ఉంటే అవుతుంది లేదంటే లేదు అని చెప్పేస్తారు. ఇది బాగుంది బట్ ట్రస్ట్ మీ అండ్ వెయిట్ అని అన్నారు, మేము వెయిట్ చేసినాం. సో ఫైనల్గా రిలీజ్ అయింది. అండ్ ఇంకా ఇది నేను ఇప్పుడు ప్రియదర్శి గారితో ఒక సినిమా చేస్తున్నా అన్నతో, అది ఇంకా టైటిల్ కూడా ఏం చెప్పలే, అనుపమ అన్న అని అంటారు. ఆయనకి చూపించినా కానీ లేదు మీకు పిచ్చా చేయకండి అసలు ఎందుకు చేస్తున్నారు, ఓటీటీకి వెళ్ళండి అంటే ఇంతమంది ఉన్నారు బ్రో. మాకు అదృష్టం ఏదో చెప్పాలనంటే వీళ్ళ సైడ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, మా సైడ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా ఏంటంటే మీరు వెళ్తారు ముందుకు వెళ్తారు, ఇది వెళ్తుంది మంచి ప్రాజెక్ట్ తీశారు అన్న పాజిటివిటీ ఉంది మా చుట్టూ. చాలా ఇంపార్టెంట్. పక్కన మనం లోపల సెల్ఫ్ ఇన్స్టింక్ట్ ఉంటే సరిపోదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు ఆ సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ అనేది లేకపోతే మనం ఏం చాలా కష్టం. కొన్ని టైమ్స్ లో డౌన్ అయిపోతుంటాం, అంటే ఇన్కమ్ సరిగ్గా టైంకి రాక డౌన్ అయిపోయినప్పుడు నాకు వీళ్ళ మాటలు గుర్తొస్తాయి అనమాట. చాలా మంది చాలా బెస్ట్ పీపుల్ ఉన్నారు మా చుట్టూ, వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పాలి. కాదు ఇప్పుడు మీరు ఎంతలో తీసారని చెప్పట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే, నాకు ఆఫ్ కెమెరా తెలుసు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది, ఆల్మోస్ట్ 10 days అవుతుంది. సో ఇప్పుడు ఆహాకి ఎలా వెళ్ళారు, పేపర్ వ్యూ వెళ్ళారా ఏంటి?
అంతే బ్రో, అది మా ప్రొడ్యూసర్ వాళ్ళు మాట్లాడుకున్నారు యూస్ ఏంటి అనేది. ఇప్పుడు మీకు అనిపించిందా దానికి పెట్టిన దానికి వస్తుంది ఏంటనేది? అయిపోయి ఉంటుంది ఉంటుందని అనుకుంటున్నాం. బ్రేక్ అయిపోయింది. నేను ఒక్క నిమిషం, నా ఎడిటింగ్ కి నేను ఎంత తీసుకున్నానంటే ఒక మంచి బ్రాండెడ్ చొక్కా ప్యాంటు కొనుక్కోవచ్చు. నేను నా రెమ్యునరేషన్ యాక్టర్ గా తీసుకున్నది మేబీ విజయవాడకి వెళ్ళి రావచ్చా, కార్లో పెట్రోల్ కొట్టించుకొని అప్ అండ్ డౌన్ కొట్టచ్చు. ఆ టైం కి సరిపడా ఇచ్చారు అంతే. అంటే అది మేము కోట్ చేయలేదు. ఓకే, నేను ఏంటంటున్నానంటే వాళ్ళు ఇవ్వకపోవచ్చు, అది 10 రూపీస్ ఇచ్చినా సరే మీకు ఆ టైంకి మీ చేతిలో నుంచి పెట్టకుండా ఇబ్బంది పడకుండా ఇచ్చినట్టు నేను అంటుంది. దాంతో తీసిన ఫిల్మ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే అబ్బా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఏదైతే ఉందో లిటిల్ హార్ట్స్ ఫిల్మ్ కాదు, లైక్ బిగ్ స్క్రీన్ ఫిలిం కాదు, వాళ్ళు కూడా ఇలా గొరిల్లా షూటింగ్ చేశారు, ఎంత పెద్ద ప్రొడక్షన్ ఉంది కూడా వాళ్ళు కూడా చూసారు కదా కొన్ని. కాకపోతే వాళ్ళ బడ్జెట్కి అది ఓకే. నేను అంటుంది చిన్న బడ్జెట్తో తీసిన సెన్సేషన్ అయిన ఫిలిమ్స్ ఉన్నాయి, చిన్న బడ్జెట్తో తీసిన అది జనాల్లో వెళ్ళిన ఫిలిమ్స్ ఉన్నాయి. సో మీరంత తీసినప్పుడు ఆ క్వాలిటీ ఓటీటీలో కనిపించినప్పుడు పీపుల్కి కూడా ఓకే అని ఒక మెస్మరైజింగ్ థింగ్ ఉండాలి కదా. అందుకే నేను ఏమడిగానంటే మీరు తీసిన బడ్జెట్కి ఇప్పుడు అయిపోయిందా, ప్లస్ లో ఉన్నారా ఏంటి అయిపోయిందని అనుకుంటున్నాం. సో ఎందుకనంటే వాళ్ళు ఆహావాలు పంపిస్తారు అనమాట, ఈ టైం అనేది రిపోర్ట్ పంపిస్తారు, అది ఇంకా రాలేదు. మా ప్రొడ్యూసర్ వస్తే చెప్పేస్తాడు, ఆయన ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు. సూపర్. అంటే ఇంకొకటి లిటిల్ హార్ట్స్ అనేది మాకు అప్పుడు అది పెద్ద బడ్జెట్, మాకు వాళ్ళు పెట్టిన 2.75 సంథింగ్ ఫిగర్, అది పెద్ద బడ్జెట్. గొరిల్లా షూటింగ్ అనేది కొన్ని పాయింట్స్ చిన్న ప్యాచ్ షూట్లే, మిగతా అంతా పెద్ద ఆరీసే వాడాము, మంచి ప్రొడక్షన్ డిజైన్ అవన్నీ ఉన్నాయి. సో యా, అంటే మనకి పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తే చిన్న బడ్జెట్ సినిమానే, బట్ మాకు అది యాక్చువల్లీ పెద్ద బడ్జెట్ అది ఆ టైంలో. అది నేను వెళ్ళిన షూట్కి వెళ్ళిన సేమ్ మంచి క్యాన్వాస్ లోనే తీశారు, కొన్ని దగ్గర మెయిన్ దగ్గర వాళ్ళు అది వాడారు అనమాట. గొరిల్లా షూట్ ప్యాచ్ కి వాడారు. ఏముందిలేండి, చాలా ఫిల్మ్స్ అలానే తీసిన ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DSLR తో తీసిన సినిమాస్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం తీసిన సోనీ ఆల్ఫాస్ తో తీసిన ఉన్నాయి, లైక్ తుంబాడు కానివ్వండి. తుంబాడు ఫస్ట్ అలానే చేశారు. మరి ఏదున్నా లైటింగ్ బ్రిలియన్స్ బ్రో, లైటింగ్ బ్రిలియన్స్, ఫ్రేమ్ బ్లాకింగ్ అనేది ఎంత బాగా చేస్తాం. డిఓపి మెయిన్ మ్యాటర్. మనము లో బడ్జెట్స్లో మనం వెళ్తున్నాము అని అంటే మనకి ప్రొడక్షన్ టైంలో డిఓపి వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ కలర్ టోన్స్ ఏం వాడుతున్నాడు అనేది ముందుగానే తనకు క్లారిటీ ఉంటే, ఆర్ఎల్స్ గొరిల్లా తీస్తున్నా సరే ఆ బ్లాకింగ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, లొకేషన్ మనకి ఎంత వైబ్ ఇస్తుంది అని ఫస్ట్ రెక్కి నీట్గా ఉండాలి. ఆ రెక్కి నీట్గా లేకపోతే మనకు అవుట్పుట్ కూడా అంత నీట్గా రాదు. అంటే ఎంత మనం డెప్త్ వాడుకోవాలి, ఎంత లైట్ మనం ఇక్కడ ఫీల్ చేయొచ్చు అని. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ చాలా పని ఉంటుంది. ఎందుకంటే మనము లైవ్ ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళాలి అని అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ దానికి రెంట్ ఇవన్నీ చార్జెస్ ఉంటాయి. కానీ మా ఫ్రెండ్ నితిన్ బల్జా, యాక్చువల్లీ మేము ముగ్గురం ఒకటే స్కూల్, ఆర్కేపురం బ్రాంచ్, సేమ్ ఎల్బీనగర్. మేమందరం దిల్సుఖ్ నగర్ ఎల్బీనగర్ బాయ్స్, నేను వీడు అండ్ నితిన్. సో మేమందరము దిల్సుఖ్ నగర్ ఎల్బీనగర్ నాగోల్, ఇదే బ్యాచ్ మాది. మా ఇండస్ట్రీ అంతా అటే. ఎందుకురా మీరు అక్కడ ఉంటారు అంటే రామోజీ దగ్గర అటు వెళ్ళిపోతామేమో అని చెప్తాం. సో మేమందరం ఒకటే స్కూల్లో, నేను గోపి మ్యూజిక్ డైరెక్టర్, మాకు ఒక కోఆర్డినేషన్. మళ్ళీ వీళ్ళిద్దరు కాలేజ్లో నా క్లాస్మేట్స్ బ్రో. ఈ ప్రాజెక్ట్ పని చేసిన వాళ్ళంతా మేమిద్దరం క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, సినిమా మేట్స్. మా ఫస్ట్ సినిమా గ్రౌండ్, ఇప్పుడు సిరీస్ మేట్స్. సో ఇదంతా ఫ్రెండ్స్ మేము తీసుకున్న ఆ కోఆర్డినేషన్ లో తీసుకున్నది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంటే అంత ఫుల్లీ ఎక్విప్డ్ నాలెడ్జ్ ఉండాలి బ్రో, కష్టం. అండ్ మల్టీ టాస్కింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి బ్రో. నితిన్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, తనే లిరిక్స్, తనే కంపోజ్, తనే సింగర్. 4 పాటలు ఉంటాయి, 2 సత్యయామిని గారు ఇంకా నితిన్ కలిపి పాడారు. మిగతా 2 పాటలు కూడా అసలు అద్దరు కొట్టేశారు. మీరు చూడండి, మ్యూజిక్ కి మాకు వచ్చింది ఏంటంటే పర్ఫార్మెన్స్ తో పాటు మ్యూజిక్ అనేది చాలా బాగుంది. టైటిల్ సాంగ్ చాలా టైటిల్ సాంగ్ నాకు నిజంగా చెప్తాను, ప్రామిస్లీ స్పీకింగ్. దాన్ని ఒకవేళ అంటే నేను నిన్న సిరీస్ చూసాను కాబట్టి సాంగ్ నేను స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో నేను ఉన్నదో లేదు చూడలేదు. చాలా బాగుంది, చాలా క్యూట్. అది ఇప్పుడు నాకు దగ్గరలో 100K స్ట్రీమింగ్స్ దగ్గరలో ఉంది. అది గుడ్ వన్. దాన్ని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేయండి. చాలా మటుకు చాలా మంది అదే అన్నారు, మాకు టైటిల్స్ పడేటప్పుడు ఆ సాంగ్ అది చాలా బాగుంది. టైటిల్స్ సాంగ్ పర్టికులర్ గా ఉన్నాం మేము, సేమ్ OTT ఫార్మాట్ లోనే ఇట్లా వెళ్తే మనకు సాంగ్ రావాలి ప్రతి దానికి. బట్ ఆ థింగ్ కూడా నాకు నచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే 5 ఎపిసోడ్స్ చేశారు కదా, 5 ఎపిసోడ్స్ లో
ఫస్ట్ ఎపిసోడ్ లో వచ్చింది కదా అని సాంగ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో వేయకుండా లేకుండా కాకుండా ఎవ్రీ ఎపిసోడ్ లో మేము రాసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా రాశాడు మా డైరెక్టర్. ఎక్కడెక్కడ సాంగ్ రావాలి, ఎక్కడెక్కడ క్లిఫ్ హ్యాంగర్ ఉండాలి ఎపిసోడ్ కి ఆయన పర్ఫెక్ట్ గా అది ఆ బీట్స్ కరెక్ట్ గా చూసుకున్నాడు. ఆయన రాసింది ఓటీటీకి కాదు, రాసింది యూట్యూబ్ కే. బట్ కాకపోతే ఏంటంటే ఆ టైంలో అది రాస్తున్నప్పుడే ఆయన నీట్ గా ఫామ్ చేసుకున్నాడు. అండ్ హీఈస్ అ బ్రిలియంట్ రైటర్, సూపర్ రైటర్, చాలా మంచి రైటర్. మీరు గుర్తుపెట్టుకోండి, అంటే ఒక మామూలు స్టోరీని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టాడు. ఆయన నెక్స్ట్ రాసే ఒక స్క్రిప్ట్ ఉంది, అంటే నేను ఇంకా వినలేదు కానీ గోపి విన్నాడు, అది చాలా బాగుంటుంది. తిను మా మ్యూజిక్ డైరెక్టర్ విన్నంత వరకు అది ఐ థింక్ ఇట్ విల్ బి ద బెస్ట్ సినిమా. బెస్ట్ మూవీ ఆయన అంటాడు, ఇది ఎవరు చేస్తే వాళ్ళు స్టార్ అయిపోతారు అని. హైప్ ఇవ్వట్లేదు, బట్ ఇట్స్ హిస్ కాన్ఫిడెన్స్. తను కరీంనగర్ వరంగల్ సైడ్ నుంచి వచ్చినాడు అన్నమాట. తనకి ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిలింగ్ అండ్ ఈజ్ అ వెరీ కమర్షియల్ డైరెక్టర్, కమర్షియల్ రైటర్. సో ఆయన ఇప్పుడు ఏదన్నా మీరు ఆ సాంగ్ నచ్చింది అని అంటే ఆ ప్లేస్మెంట్ ఆయనది. ఆ మాంటేజ్ అనేది ఎంత బ్యూటిఫుల్ తీస్తాడు. తన బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనేది మీరు చూడండి. సెకండ్ ఎపిసోడ్ ఇంకొక సాంగ్ వస్తుంది, అక్కడ మాంటేజ్ పడే విధానం కానీ అదే నేను అబ్జర్వ్ చేస్తా కొన్ని థింగ్స్. మీరు హీరోయిన్ కలిపి సాంగ్ డాన్స్ చేస్తున్నావు కానీ కొన్ని మాంటేజ్ మీరు అందరూ ముగ్గురు కలిసి ఆడుకున్నావు కానీ అన్ని మనోడిదే అన్ని. సో అంటే దాన్ని ఏమంటారు, ఎడిటర్ గా నేను చెప్పాల్సి వస్తే షూట్ చేసేటప్పుడు కూడా ఒక నాలెడ్జ్ ఆయనకి పిచ్చ క్లారిటీ ఉంటుంది. ఈ షార్ట్ ఇది ఇక్కడ వెళ్తున్నాం, హరి మిడ్ వెళ్తున్నాము, ఇటు క్లోజ్ వెళ్తున్నాము అని నాతో ఆన్ ద సెట్ డిసైడ్ అయిపోతాం. సో లీడ్ యాక్టరే ఎడిటర్ అవ్వడం అనేది నాకు ఇంకా క్లారిటీ వచ్చింది, నేను ఎంత యాక్ట్ చేస్తే బెస్ట్, ఎంత బాగుంటది. సో కో ఆర్టిస్టులకు కూడా అరే ఇది ఇక్కడ కట్ అయిపోతుంది, నువ్వు ఎక్కువ చేయకు, చేస్తే లేచిపోద్ది సీన్ ఇట్లన్నా. సో ఆన్లైన్ ఎడిటింగ్ లేదు మాకు, బ్రెయిన్ ఆన్లైన్ ఎడిటింగ్. అదే నేను ప్రతి చోట అదే చెప్తా, డిస్కషన్ అదొక్కటే ఆన్లైన్ ఎడిటింగ్. అండ్ మేము ఇంకో 2-3 వర్షన్స్ కొట్టలేదు, ట్రైలర్ కూడా 2-3 వర్షన్స్ లేదు, ఒకటే వర్షన్, 1 వర్షన్ ఎట్ స్ట్రెచ్. షూట్ 11 days షూట్ చేసింది కూడా. సెకండ్ ఎపిసోడ్ ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో కొన్ని సీన్స్ తీసాము, అంటే మొత్తం జిగ్జాగ్ షూట్, ఇది ఒక లీనియర్ ప్రాసెస్ వెళ్ళలేదు. డే 2లో ఒక సీన్ తీసాము, దానికి సంబంధించిన సీన్ Day 4లో తీసాం అనుకుందాం. ఎడిటింగ్ చేసేటప్పుడు ఆయనకి ఫీవర్ వచ్చింది మా డైరెక్టర్కి, అలా పడుకున్నాడు. కార్తిక్ ఈ సీన్ ఇక్కడ ఉండాలంటే అది Day 2లో మధ్యాహ్నం 11 o'clock తీసినాం, తర్వాత Day 4కి వెళ్ళు నీకు అక్కడ టైం దొరికేస్తుంది. అంత బ్రెయిన్, డేటా సెంటర్ బ్రెయిన్ అది, అంత గుర్తుపెట్టుకుంటాడు. ఎక్కడ ఏ సీన్ ఏంటంటే స్క్రిప్ట్ చూడకుండా చెప్తాడు. సో అది ఉండడం అనేది అంతే అలర్ట్ గా కాన్షియస్ ఉండడం వల్ల సెట్ అయింది. అండ్ ఆయనకు సపోర్ట్ సాయి బ్రో అని ఉంటాడు, మా బిగ్గెస్ట్ సపోర్ట్ బ్రో. ఆయన ఇప్పటి వరకు ముందుకు రాలేదు, అంటే ఆయన మిస్ అయిపోయాడు. ఆయన కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల వెనకబడిపోయాడు, కానీ ఆయన పేరు చెప్పాలి, దమ్ము సాయి కుమార్ రెడ్డి ఆయన పేరు. ఈజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ టు కార్తిక్. అంటే ఒక ఎంత మంచి డైరెక్టర్ అట్లా ఉన్నా కానీ ఒక హెల్ప్ అంటే ఒకటి ఉండాలి. వాళ్ళ రూమ్ ఉంటుంది, ఆ రూమ్ మేము ఉంటాం ఎప్పుడు అక్కడే వైపోతాం, వాళ్ళిద్దరే కూర్చొని వాళ్ళు కథలు రాసుకొని కథలు డిస్కస్ చేసుకొని నుంచి అన్ని ఆయన ప్రతిదీ చూస్తాడు. లైట్లు మోస్తాడు, నేను ఎందుకు చేయాలి అనేది ఉండదు. ఆయన ఇంకొకటి ఏంటంటే మేము అనుకున్నది ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఒక మాట చెప్తుంటాం అనమాట, ఈ సిరీస్ తొందరగా రిలీజ్ అవ్వాలి అనేది ఫస్ట్ మెయిన్ పర్సన్ దమ్ము సాయి కుమార్. ఆయన పిచ్చి హోప్ ఉంటుంది ఆయనకి, ఏ లేదు బ్రో అవుతుంది బ్రో అంటే. మనిషి కూడా చాలా గంభీరంగా ఉంటాడు, మనసు మాత్రం చాలా వెన్న, చాలా మంచిగా. నైస్. అంటే కొన్ని అతని కోసం చూడాలని అంటాం మేము. సూపర్. ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసి ఒక ఓటీటీ సీజన్ వరకు తెచ్చారు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వాటికి కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఇద్దరు? నేను సితారాలో నితిన్ గారితో ఒకటి చేస్తున్నాను, అదే ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ 3 లీడ్ గానే కథలు వస్తున్నాయి అనమాట. ఇవి చూపించారా? ఇవి కూడా వాళ్ళకి నితిన్ అన్న చూశాడు. అవునా? నితిన్ అన్న చూశాడు. మా మ్యూజిక్ డైరెక్టర్ పేరు నితిన్. నితిన్ నిజామాబాద్. దాని గురించి ఒక 10 నిమిషాలు డిస్కషన్. అంటే నితిన్ అన్న వెరీ సాఫ్ట్ అండి. అసలు ఎట్లా అంటే షూట్ లో ఫస్ట్ అంటే ఇప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న హీరో కదా, అన్న నాకు ఒక మాట చెప్పాడు అనమాట. అంటే నేను ఒక మాట అడిగాను ఫస్ట్, అన్న మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా సినిమాల్లో, మీ ఎక్స్పీరియన్స్ అనేది అసలు ఎట్లా ఆ టైంలో హిట్ పడినప్పుడు మీరు ఎట్లా తెలుసుకున్నారు, మీరు ఆ యూఫోరియాని ఎట్లా ఎంజాయ్ చేశారు అని అంటే, హరి నాకు ఏమి హిట్ అంటే సక్సెస్ అంటే తెలియని టైంలో నాకు సక్సెస్ వచ్చింది, సక్సెస్ చూద్దాం అనుకున్న టైంలో నాకు తగ్గింది ఆయన చెప్పారు ఓపెన్ గా. నేను షాక్ అయిపోయాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు రేపొద్దున్న ఏ సినిమా చేస్తున్నా సరే నువ్వు సక్సెస్ లో ఉంటేనే జనాలు నీ దగ్గరికి వస్తారు. అండ్ నువ్వు సక్సెస్ లేనప్పుడు ఎవరైతే నీ పక్కన ఉంటారో వాళ్ళని నువ్వు అస్సలు వదలద్దు.
ఈ సిరీస్ ట్రైలర్ చూసి ఆయన మాట చెప్పాడు అనమాట. ఓకే. అంత క్లోజ్గా అంటే రాత్రిపూట షార్ట్ నైట్ నడుస్తుంటే హరి నిద్ర వస్తుంది ఎదుటి మాట్లాడు అంటే నేను పక్కన ఫ్రెండ్ రోల్ చేశాను అనమాట. పక్కన ఆ ర్యాప్ నేను అప్పుడప్పుడు చూసాను అన్న ఇక్కడ అసలు ఎన్ని సినిమాలు ఇప్పటి జయము ఇండస్ట్రీ హిట్ అది ఇప్పటికి. ఆయన నేను అడుగుతుంటా అనమాట, ఎన్నెన్నో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తున్నా సార్ అన్ని పేషెన్స్ గా ఇది ఎలా ఉంటది ఇది ఇలా ఉంటది అండ్ షార్ట్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా చెప్తారు అనమాట. అంటే ఏమన్నా బాగుంది మరి అలానే పర్లేదు బాగుంది అంత ర్యాపిడ్ డెవలప్ అయింది అంటే హరిచంద్ర కదా ఆహాలోకి వెళ్తుంది అన్నాను కానీ ఓ అవునా సూపర్ నేను చూస్తాను డెఫినెట్గా అంత దొరికింది అనమాట. లైక్ సపోర్ట్ అందరి సైడ్ నుంచి వచ్చింది. నేను ఇప్పుడు ప్రియదర్శి అన్న సినిమా చేస్తున్నప్పుడు ఎస్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ఇంకా టైటిల్ రాలేదు. ఎస్ ఒరిజినల్స్ మొన్నే తీసారు. 35 మూవీ అవును 35 తీసారు. అది చాలా బాగా వచ్చింది, అది చాలా బాగుంటుంది. అందుకే అవును ఎవరి ఫ్యాన్స్ మీరు అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా సినిమా డైరెక్టరో యాక్టరో ఇన్స్పిరేషన్ డ్రాన్ చేయడం ఏదో ఒకటి ఉంటుంది రావడానికి. నాకు తారక్ అన్న అంటే ఇష్టం. అవునా? జూనియర్ ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. యమదొంగ సినిమా నుంచి అనుకుంటా. యమదొంగ సినిమా నుంచి అంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అని కూడా తెలియకున్న టైంలో నుంచి సినిమా చూడడము ఉందన్నమాట. లైక్ మా ఇంట్లో ఒక డివిడి ప్లేయర్ ఉండేది, రెంట్కి తీసుకొచ్చిన డివిడి ప్లేయర్. అప్పుడే కొత్తగా కలర్ టీవీ సంథింగ్ వచ్చింది 4th క్లాస్ ఉన్నప్పుడు. అప్పటి వరకు పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఒకటే ఒక డివిడి తీసుకొచ్చారు మా నాన్న, యమదొంగ డివిడి. సో అది పెట్టడం, ఫస్ట్ హాఫ్ పెట్టడం అయిపోయినా సెకండ్ హాఫ్ పెట్టడం, దోశ వేసినట్టు పెనం మీద పెట్టడం. నేను పొద్దున స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు అది అట్లా ప్లే అవుతూనే ఉంటుంది అది అట్లా ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. సో అట్లా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అండ్ ట్విట్టర్లో యాక్చువల్లీ వెరీ స్పెషల్ మూమెంట్ నాకు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అంతా ఒక సర్కిల్ ఉందన్నమాట. నేను దుబాయ్లో ఆర్జేగా పనిచేశాను అనమాట. సో ఆర్జేగా ఉన్నప్పుడు నేను ఎవ్రీ మండే తారక్ అన్న పాటతో స్టార్ట్ చేస్తాను, ప్రణామం కానీ ఇట్లా కొన్ని పాటలు పెట్టి స్టార్ట్ చేస్తా. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళందరికీ నేను బాగా ఫేవరెట్ అయిపోయాను. సైమాక్ కూడా అప్పుడు 2023లో ఎన్టీఆర్ అని వచ్చాడు, తారక్ అని వచ్చాడు అనమాట. సో ఆయన దగ్గర నుంచి నేను చూసే అవకాశం కూడా దొరికింది. సో అది అయిపోయి నేను జాబ్ రిజైన్ చేసి వచ్చి ట్విట్టర్లో ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అన్న టైంలో మాసిమో నందమూరి అని ఒక ఆయన ఉంటాడు అనమాట అక్కడ ఆయన. అండ్ తను చూసి అరే తిని నాకు తెలుసు హీజ్ ఆర్జే హ్యారీ అని తను రీపోస్ట్ చేసి హీ బిలాంగ్స్ టు టైగర్ నేషన్, మనం సపోర్ట్ ఇవ్వాలి, ఇప్పటివరకు ఎవరెవరికి సపోర్ట్ ఇచ్చాం మనం సపోర్ట్ ఇవ్వాలి అని పిచ్చి సపోర్ట్ చేశారు. అండ్ ట్విట్టర్లో సగానికి సగం వైరల్ అయిపోయింది అది. అంటే ఓవర్ నైట్ మంచి వ్యూస్ వచ్చాయి ట్విట్టర్లోనే. అసలు ట్విట్టర్ చాలా చిన్న అకౌంట్ నాది. ఇన్స్టాలో అంటే ఎంతో కొంత మనం మామూలు పెట్టింది వైరల్ అవుతుంది కానీ ట్విట్టర్ అంత ఈజీ. సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ట్రెమెండస్ సపోర్ట్. అండ్ ఈ రోజున ఇక్కడ ఉన్నాము అంటే దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్. వాళ్ళు అన్నారు అంటే టైగర్ ఫ్యాన్ అనే కాదు, మనలో నుంచి ఒకడు వస్తున్నాడు, వాడి ట్రూ కంటెంట్ ఉంది ఇందులో, మనం లేపుదామని చెప్పి నువ్వు ఉండు బ్రో స్పేస్లో ఉండని చెప్పి నేను అందరిని తీసుకొని వస్తా అని చెప్పి ఫోన్ చేసి గ్రూప్స్లో పెట్టి రండి స్పేస్లో జాయిన్ అవ్వండి అంటే ఫిల్మ్ మేకింగ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అని చెప్పి మాసిమో నందమూరి ఆ బ్రో తీసుకొచ్చి చాలా అంటే అప్పుడప్పుడు కొన్ని అన్ని మ్యాజిక్ బ్రో. హరిచంద్ర కదా మ్యాజిక్ ఫర్ us. మైట్ బి స్మాల్ బట్ ఇంపాక్ట్ అనేది చాలా వచ్చింది, చాలా మంది. ఇట్స్ ఎ కిక్ స్టార్ట్, మీకు ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్, ఇంకా నెక్స్ట్ వెళ్ళడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి మహేష్ అన్న ఫ్యాన్ బ్రో. మహేష్ అన్న ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. అతడు ఈజ్ మై ఫస్ట్ సినిమా. అతడులో ఇట్లా చర్చ్ ఫైట్ ఇట్లా ఉంటుంది చూడండి, అది చూసి డి అమ్మ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. బట్ మాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సినిమా హీరోని అడ్మైర్ చేస్తాం మేము. ఇప్పుడు నేను మహేష్ బాబు ఫ్యాన్, నేను వెళ్ళి తారక్ అన్న సినిమాలు చూస్తా, రవి అన్న సినిమాలు చూస్తా, అందరూ చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు అందరూ చూస్తాం మేము. అట్లాగే మా ఫ్రెండ్స్ లో ఏంటంటే ఇప్పుడు మనోడు తారక్ అన్న ఫస్ట్ డే వెళ్ళిపోతాం మేము. మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే వెళ్ళిపోతాం. మా ఫ్రెండ్ ఉంటాడు మనీష్ అని, ప్రభాస్ ఫ్యాన్, తను ఫస్ట్ డే వెళ్ళిపోతాం. సో ఫర్ us సినిమా ఈజ్ ఎ ఫెస్టివల్, దాన్ని మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దట్ మాకు ఒక కార్డు ఉంటుంది అనమాట, క్రెడిట్ కార్డ్, ఓన్లీ ఫర్ సినిమాస్. చూస్తాం అంతే. లాస్ట్ కి మాకు వచ్చిందని అందులో షెడ్యూల్ చేస్తాం. సో దట్స్ హౌ. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిల్మ్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ గైస్. హరిశ్చంద్ర కదా ఆహాలో ఉంది, వెళ్ళి విజిట్ చేయండి, చూసి వీళ్ళిద్దరిని ట్యాగ్ చేయండి. హరినాథ్, గోపి. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.